ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఆయన్ని ప్రశ్నిస్తుంది. అయితే కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో న్యాయవాదితో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు. విదేశీ సంస్థకు నగదు బదిలీ, ఐఏఎస్ అరవింద్ కుమార్, దానా కిషోర్ స్టేట్మెంట్ల ఆధారంగా అధికారులు ఆయన్ని విచారించనున్నారు. 3 రోజుల క్రితమే ఏసీబీ ఆఫీస్ కు వెళ్లిన కేటీఆర్ తన సమాధానాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అయితే ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయన ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు. ఇక కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక ఈసారి మాత్రమే తన న్యాయవాదులతో కలిసి ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయన న్యాయవాదితో కలిసి వెళ్లేందుకు. అయితే విచారణ జరిగే సమయంలో మాత్రం న్యాయవాది దగ్గర ఉండదు అని, ఓన్లీ కనిపించేంత దూరంలో ఉండాలని కూడా కోర్టు కండిషన్ పెట్టింది. అదేవిధంగా విచారణలో న్యాయవాదులు ఎటువంటి జోక్యం చేసుకోవద్దంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాది అటు కేటీఆర్ కనిపించేంత దూరంలో మాత్రమే ఆయన ఉండనున్నారు. అయితే ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే మొన్న 6వ తారీఖు కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఆ రోజు లాయర్లను అటు పోలీసులు కూడా అనుమతించలేదు లోపలికి, ఓన్లీ ఒంటరిగా వెళ్ళాలని సూచించారు. దీంతో అటు అధికారుల తీరును నిరసించిన కేటీఆర్ కొద్దిసేపు పక్కనే బైఠాయించి ఆ తర్వాత ఒక లెటర్ రాసిచ్చి తన ఏం చెప్పాలనుకున్నారో తన సమాధానాన్ని ఒక లెటర్ రూపంలో రాసిచ్చి ఏసీబీ అధికారులకు అందజేశారు. అటు నుంచి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో మరోసారి పోలీసులు కూడా ఆయనకు ఇవాళ రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నోటీసుల నేపథ్యంలో ఆయన ఇవాళ ఉదయం 10 గంటలకు కూడా ఆయన విచారణకు ఏసీబీ ఆఫీస్కు వెళ్ళారు. తన న్యాయవాదులతో కలిసి ఇవాళ ఆయన విచారణకు వచ్చారు. ఇక అంతకుముందు కవిత, కేసీఆర్ కూతురు కేటీఆర్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో కవిత కేటీఆర్ ఇంటికి వెళ్ళింది. వారి అన్నకు కూడా ఆమె సంఘీభావం ప్రకటించింది. ఏసీబీ విచారణ నేపథ్యంలో వారంతా అంతేకాకుండా కవితతో పాటు మరికొంతమంది నేతలు కూడా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఇంకా ఈ విచారణ నేపథ్యంలో అటు మరికొంతమంది నేతలను మాత్రం పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో హరీష్ రావు సహా మరికొంతమందిని కూడా పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి ఈ కేసు పూర్వపరాలు మనం చూసుకుంటే 2022 అక్టోబర్ 25న అటు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏదైతే ఉందో ఎఫ్ఈఓ, అదేవిధంగా ఏసీ నెక్స్ట్ జన్ ప్రభుత్వం, ఈ మూడు మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎఫ్ఈఓ ఈ రేసు ఇటు 9, 10, 11, 12 సీజన్లు హైదరాబాద్లో నిర్వహించాలనేది ఈ ఒప్పంద సారాంశం. దీని ప్రకారం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అటు ఎఫ్ఈఓ 9వ సీజన్ అయితే జరిగింది. అయితే దీంట్లో నష్టాలు వచ్చాయంటూ ఏసీ నెక్స్ట్ జన్ దీని నుంచి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. అయితే ఈ స్పాన్సర్ చెల్లించాల్సిన సొమ్మును ఇటు మున్సిపల్ శాఖనే అటు ఎఫ్ఈఓ కూడా చెల్లించింది. ఈ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఏసీబీ విచారణలో కీలక అంశాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి ఉంది. అటు ఏదైనా 10 కోట్లకు మించి లావాదేవీలకు సంబంధించి హెచ్ఎండిఏ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. అయితే ఇక్కడ ఆ నిబంధనలు పాటించలేదు. అదేవిధంగా విదేశీ సంస్థలకు డాలర్ల రూపంలో ఏదైనా నగదు చెల్లింపులు చేయాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అది కూడా అప్పటి అధికారులు తీసుకోలేదు. దీంతో ఏసీబీ దీనికి సంబంధించి అటు గవర్నర్ కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కూడా కోరేది. గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్ని A1గా చేస్తూ అదే A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేస్తూ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసు నమోదైన వెంటనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయనకు కొంతవరకు డిసెంబర్ 31 వరకు కూడా ఆయనకు అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత డిసెంబర్ 31 తర్వాత దీనిపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసింది. ఆయనపై విచారణ జరపాలంటూ కూడా అట ఏసీబీ, ఈడీలకు కూడా సూచించింది. ఇలా తప్పు ఎవరిదో తేలాలంటూ కూడా హైకోర్టు అప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే ఏసీబీ కొంత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇటు 6వ తారీఖున కేటీఆర్ అటు రాసిచ్చి వెళ్ళిన తర్వాత మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేయడం, ఈ క్రమంలోని ఇవాళ కేటీఆర్
అటు ఏసీబీ విచారణకు హాజరైతే అయ్యారు. దీనికి సంబంధించి ఇవాళ విచారణ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేదా ఇంటికి పంపిస్తారా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠనైతే నెలకొంది. ఇక మరోవైపు అటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరవ్వాలంటూ కూడా కేటీఆర్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇవాళ అసలు ఏం జరుగుతుంది, ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదంటే విచారించి పంపిస్తారా అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను కూడా ఎక్కడికక్కడికి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తారా లేదంటే విచారించి పంపిస్తారా అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠంగా మారిందని చెప్పొచ్చు.